మీడియా మిత్రులకి అలాగే ప్రజామిత్రులందరికీ కూడా అలాగే మన సోటు సహోదరులకి అందరికీ కొత్త పార్టీ అనేది నిర్మాణం చేస్తున్నాము. ఎన్ఎన్ఆర్ నవనిర్మాణ రాజ్యం పార్టీ అనేది కొత్తగా స్థాపిస్తున్నాము. దీనిపైన ఎవరికన్నా అభ్యంతరం ఉంటే 1 నెల లోపల ప్రజలకు తెలియజేసి కోరుకుంటున్నాను. నవనిర్మాణ రాజ్యం పార్టీ పైన ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉన్నా కానీ 1 మంత్ లోపల తెలియజేస్తా కోరుకుంటున్నాను. నవనిర్మాణ పార్టీ అంటే ప్రజల యొక్క ఇబ్బందులు చాలా మంది డ్రైవర్ సోదరులు కావచ్చు, అలాగే రైతుల సమస్యలు కానీ మన ప్రజానీకంలో చాలా మంది జాబులు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళపైన గట్టిగా పోరాడి ప్రతి ఒక్కరి కూడా ఒక ఇంటికి ఒక జాబ్ ఇచ్చే లక్ష్యంగా ఈ నవనిర్మాణ రాజ్యం పార్టీ తీసుకుంటుంది. ప్రతి కుటుంబానికి కూడా న్యాయం చేసే విధానంగా ఎన్ఎన్ఆర్ అనేది పోరాడుతూ ఉంటుంది. అలాగే ఏ కార్మికుడికైనా కానీ ఇంటింటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని కూడా నేను గర్వంగా సభాపకంగా ఈరోజు మాటిస్తున్నాను. మన పార్టీ అమలైనాక పార్టీ మన ప్రజానిధి అందరూ మనం ముఖ్యంగా ఆదరించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇంటికి ఒక జాబ్ అనేది కంపల్సరీగా నేను డొనేట్ ఇస్తాను. ఒక్కొక్క ఇంటికి అది ప్రైవేట్ జాబ్ చేసినా గవర్నమెంట్ జాబ్లోకి రావాలా, ప్రైవేట్ జాబ్ చేసినా అది గవర్నమెంట్ ఉద్యోగం లాగా కల్పిస్తానని సభాముఖంగా ప్రజలందరూ తెలియజేస్తున్నాను. ఇటు ఎన్ఎన్ఆర్ నీరుగుడ్డి వెంకటరమణ. నా పేరు వెంకటరమణ. ఎన్ఎన్ఆర్ పార్టీ తరఫున గురించి నేను ఏం చెప్పాలనుకున్నానంటే, యువత ముఖ్య ఉద్దేశం ఏమనగా అంటే ఇప్పుడు ఏ ప్రభుత్వ ఉద్యోగం యువతకు రావడం లేదు. ఆ ఉద్యోగాల కోసం మా పార్టీ ఎంతవరకు కష్టపడుతుందంటే అంతవరకు పోరాడుతుంది. యువత తప్పుదావ పడడానికి గల కారణం మందు, డ్రగ్స్, మత్తు పదార్థాలు, ఈ గంజాయి వంటివన్నీ నిర్మూలించడానికి మా పార్టీ చాలా వరకు ఉపయోగపడుతుంది. ఆడవాళ్ళపై జరిగే అక్రమాలు కానీ, ఎటువంటి పేద ప్రజల మీద జరిగే అన్యాయాలు కానీ ఏ పార్టీ అయినా సహిస్తుందేమో కానీ మా పార్టీ సహించే ఉద్దేశం లేదు. మేము ప్రతి ఒక్క కార్మికుడికి కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు ఎటువంటి వాళ్ళకైనా సరే మేము ముందు మద్దతు ఇస్తాం. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ప్రజలు పేదరికంలో బతకకూడదు, అలాంటి పేదరికం నిర్మూలించాలనేదే మా యొక్క ముఖ్య లక్ష్యం. ఎటువంటి పేదవాడికి ఇల్లు కావాలి, లేని వాళ్ళకు, ఉన్న వాళ్ళు సంపాదించుకుంటున్నారు కానీ లేని వాళ్ళకి ఎవరూ లేదు. ముఖ్యంగా ప్రతి పేదవాడికి ఇల్లు, ఉద్యోగం వచ్చేటంగా మా పార్టీ ముఖ్య ఉద్దేశంగా పోరాడి పేద విద్యార్థులకు వాళ్ళకి ఎటువంటి సమస్య వచ్చినా మా పార్టీ ముందు ఉంటుంది. ఈ ఎన్ఎన్ఆర్ పార్టీ కోసం మేము ఎంతవరకైనా ఉంటాం. మన కార్యకర్తలు ఎల్లకాలం జెండాలు మోసేది కాదు. ఈ పార్టీ వచ్చిండేది మన పేదవాళ్ళ కోసం, మన పేదవాళ్ళని నిలబెట్టేదాని కోసం. ఇది ఒక్కసారి మా పార్టీని ఒకసారి ఇచ్చి చూడండి. ఆ తర్వాత మేమేం చేస్తాం, చేయగలుగుతామో లేదని మా యువత చూపిస్తుంది. ఆ తర్వాత అందరికీ ఎటువంటి లోపాలు లేని ప్రభుత్వంగా నిర్మించాం. ఇది ఎన్ఎన్ఆర్ ముఖ్య ఉద్దేశం.